వారి భాష కానీ చూస్తే రాజకీయాలకే తలవంపులు తెచ్చే విధంగా ఉంది. మాజీ మంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు యువరాజుగా కొనసాగి ఈరోజు మాట్లాడుతున్న విధానం చూస్తే పూర్తిగా దిగజారి నైరాశ్యంలో అభద్రతతో మాట్లాడుతున్నట్లుగా భావిస్తూ ఉన్నాం. మరియు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ వారు చేసిన అనేక అవినీతి అక్రమాలను బయటకు తీసిన అధికారులను కానీ మాట్లాడే విధానం చూస్తే రాజకీయాలకే తలవంపులు తెచ్చే విధంగా, యావత్ భారతదేశంలో తెలంగాణ రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గలీజు ముఖ్యమంత్రి, లొట్టపూసి ముఖ్యమంత్రి. ఈరోజు అయితే నేను కూడా 30 సంవత్సరాలు, నాకు తెలిసి కేటీఆర్ కంటే 2 దశాబ్దాల ముందే నేను రాజకీయంలో ఉన్నా. కానీ ఇంత దిగజారి మాట్లాడే వాళ్ళని చూడలే. లుచ్చా పనులు లుచ్చా ముఖ్యమంత్రి అంటాడు. ఏంది లుచ్చా, ఎవరు లుచ్చా అనేది ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే తెలంగాణ భవన్ నుంచి ఎవరైనా పంపి లుచ్చా పనులు లుచ్చా గాన్లు ఎవరో చర్చిద్దాం. ఏంది లుచ్చా పని అంటే, ఈ రేస్లో ఫార్ములా 1లో అవినీతి చేయడం లుచ్చా పనే, ఓఆర్ఆర్ యాక్షన్ చేయడము, కోట్ల రూపాయలు దండుకోవడం లుచ్చా పనే, డ్రగ్స్ కేసులో ఉండడం లుచ్చా పనే, జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకొని ఇల్లీగల్గా అనేక వ్యసనాలను పెంచి పోషిస్తడము లుచ్చా పనే, ఫోన్ ట్యాపింగ్ చేయడం లుచ్చా పనే, ధరణిలో 1000 కోట్ల రూపాయల 1000 ఎకరాల దండుకోవడం లుచ్చా పనే. తెలుద్దాం రండి. లేదంటే 6 గ్యారెంటీలు అమలు చేయడం లుచ్చా పనే ముఖ్యమంత్రి చేస్తున్నది. రైతులకు రుణమాఫీ చేయడం లుచ్చా పనే, బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ ఫీజులు పెంచడం లుచ్చా పనే, భూభారత్ తెచ్చి కోట్ల మంది రైతులకు మానసిక వేదన నుంచి బయటపడేయడం లుచ్చా పనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. నువ్వు చేసినవన్నీ లుచ్చా పనులై ఈరోజు కేంద్ర రాష్ట్ర విచారణ సంస్థలు అన్నీ నీ మెడకు చుట్టుకుంటుంటే తట్టుకోలేక నైరాశ్యంలో దిగజారి మాట్లాడుతూ ఉన్నాం. ఆ విచారణ సంస్థలకు సమాధానం చెప్పలేక, చెప్పే నీలో చేవలేక, చేసిన పాపాలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. జాగ్రత్త, మళ్ళొకసారి నాటక ఇష్టం వచ్చినట్లు తిరిగితే తాట తీస్తాం బిడ్డ. తమాషలు అవుతున్నాయా? గౌరవ ముఖ్యమంత్రిని, అధికారులను, విచారణ సంస్థలను అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఏసీబీ నుంచి పోతే ఎందుకు ఆయనకి మంగళహారతులు? నీ జైలుకు వచ్చిన చెల్లెలు మొత్తం కుటుంబం హారతులు ఎందుకు ఇస్తారు? దొంగతనం చేసి మా వాడు ఇంకా అరెస్ట్ కాకుండా బయటపడ్డాడు అన్నటువంటి సంతోషంతో మంగళహారతులు ఇస్తారు. ఒకవేళ ఏం లేకపోతే మంగళహారతులు ఎందుకు? ఆయన పెద్ద పోటుగానిలాగా పెద్ద ఉద్ధరించి వచ్చినావా? సాహసం చేసి వచ్చినావా? దేశ సేవ చేయొచ్చినావా? దేవుని సేవ చేయొచ్చినావా? ఎందుకు ఆ మంగళహారతులు? పట్టుబడకుండా 4 రోజులకు ఇడిచిపెట్టారు కదా మహాప్రభు భగవంతుడు దేవుడా అని మంగళహారతులు ఇస్తున్నారు. లేకపోతే ఎందుకు మంగళహారతులు? ఈ చెల్లిలాగా జైలుకు పోలేదని 4 రోజులు సమయం అని ఇచ్చారు కదా అని మంగళహారతులు ఇస్తున్నారు. ఏమీ లేకపోతే ఎందుకు? కనుక మళ్ళొకసారి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఖబర్దారని హెచ్చరిస్తాం.